సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభంలో మీకు తెలియజేయుచున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. 34వ కీర్తన 7వ వచనము. అవును ప్రియులారా, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్థితిలో ఉండి ఆయనను వెంబడిస్తూ ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిస్తూ ఉంటారో వారి చుట్టూ తన యొక్క దూతను ఆయన కావలిగా ఉంచుతాడు. దానియేలు గ్రంథంలో గనక మనం గమనించినప్పుడు అక్కడ షడ్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు ఈ నలుగురు కూడా బబులోను సామ్రాజ్యానికి బానిసలుగా కొనుపోబడి ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఒక బంగారు విగ్రహాన్ని నిలబెట్టి, ఎప్పుడైతే సకల విధములైనటువంటి వాయిద్యాలు మీకు వినబడతాయో అప్పుడు మీరు ఆ విగ్రహానికి మీరు ఏ పని చేస్తున్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే అవన్నీ కూడా ఆపివేసి ఆ విగ్రహము తట్టు మీరు తిరిగి దానికి నమస్కారము చేయుడి అనేటువంటి ఒక ఆజ్ఞను జారీ చేశాడు ప్రియులారా. అయితే యూదులైనటువంటి ఈ షడ్రకు, మెషకు, అబేద్నెగో అనేటువంటి వారు దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ అయినటువంటి నీ దేవుడైనటువంటి యెహోవాకు మాత్రమే మొక్కాలి అనేటువంటి ఆజ్ఞను బట్టి ఆ యొక్క విగ్రహానికి వారు మొక్కలేదు ప్రియులారా. అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది కల్దీయులు వీరి మీది నెబుకద్నెజర్ రాజుకి చెప్పారు, ఇదిగో వీరు విగ్రహానికి నమస్కరించట్లేదు అనగానే రాజు గొప్ప ఆగ్రహంతో వారిని పిలిచి, నేను పెట్టినటువంటి విగ్రహానికి ఎందుకు మొక్కట్లేదు అని అడిగినప్పుడు, రాజా, నీకు సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరత లేదు. మా దేవుడు రక్షించ సమర్థుడు మీ చేతిలో పడకుండా, ఒకవేళ ఆయన మమ్మలను రక్షించకపోయినా మేము మా ప్రాణాలనైనా అర్పిస్తామే కానీ మాట్లాడలేని, వినలేనటువంటి, నడవలేని ఆ యొక్క విగ్రహానికి మేము పూజ చేయమన్నప్పుడు మరింత ఆగ్రహము చెందినటువంటి రాజు అగ్నిగుండాన్ని 7 వేడిమి చేయమని ఆజ్ఞ ఇచ్చి ఉన్న పొలంగానే వారిని తీసుకువెళ్ళి అక్కడ పడవేశారు ప్రియులారా. అయితే బలిష్టంగా ఉన్నటువంటి వారు పడవేయడానికి వచ్చినటువంటి వారు మాత్రము అగ్ని జ్వాలలకు వారు కాలిపోయారు. కానీ లోపల పడవేయబడినటువంటి షడ్రకు, మెషకు, అబేద్నెగోలు మాత్రము ఎటువంటి బందీ లేకుండా వారు తిరుగుతున్నట్లుగా మనం గమనించవచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే, రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగినప్పుడు, అవును రాజా అన్నప్పుడు అక్కడ రాజు చెప్తున్నటువంటి మాట, నేను 4 మనుషులను బంధకములు లేకుండా అగ్నిలో సంచరించుట నేను చూస్తున్నాను, వారికి హాని ఏమీ లేదు. ఆ 4వ వ్యక్తి ఎవరు అంటే దేవుడు పంపించినటువంటి దేవదూత. కాబట్టి తన యందు భయభక్తులు కలిగినటువంటి వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంచుతాడు అని వాక్యాన్ని ఇక్కడ నెరవేరినట్లుగా మనం గమనించవచ్చు. అక్కడ అంటున్నటువంటి మాట, అంతకుముందు నా చేతిలో నుంచి మిమ్మలను విడిపించగలిగిన వాడు ఎక్కడ ఉన్నాడు రమ్మను అన్నటువంటి ఆ యొక్క నెబుకద్నెజరు రాజే అంటున్నటువంటి మాట ఏంటంటే, వీరి దేవుడు తప్ప, రక్షించడానికి ఇటువంటి సమర్థుడైనటువంటి దేవుడు తప్ప ఈ లోకంలో ఏ దేవుడు కూడా లేడు. ఒకవేళ ఎవరైనా వీరి యొక్క దేవుణ్ణి గనక దూషిస్తే వాడు తుత్తునేలుగా చేయబడతాడు, వాడి యొక్క ఇల్లు పెంటకుప్పలాగా మారుతుంది అనేటువంటి ఒక శాసనాన్ని కూడా రాజు చేసినట్లుగా మనం గమనించవచ్చు పిల్లలు. కాబట్టి దేవుడు తన యందు భయభక్తులు కలిగి యథార్థమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి వారి చుట్టూ తన యొక్క దూతలను కావలి ఉంచుతాడే కానీ వారిని వదిలివేడు ప్రియులరా. నువ్వు ఎప్పుడు ఎక్కడికి నువ్వు వెళ్ళవలసి వచ్చినా దేవుడి యొక్క హస్తము నీకు తోడుగా ఉంటుంది. అందుకనే దావీదు భక్తుడు కూడా అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి కూడా నేను భయపడను, ఎందుకంటే నీవు నన్ను సంరక్షిస్తూ ఉంటావు అని అంటున్నాడు. కాబట్టి ఈ దిన వాక్య ధ్యానం ద్వారా ఒకవేళ ఈ లోకంలో దేని గురించైనా నువ్వు భయపడుతున్నావేమో, దేని గురించైనా నా మీదకి వస్తుందేమో అని భయముతో నీవు గజగజలాడుతున్నటువంటి స్థితిలో ఉంటున్నామేమో, అయితే ప్రభు అంటున్నాడు, నా యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే యథార్థమైనటువంటి జీవితం జీవిస్తే నా దూతను నీకు కావలిగా ఉంచుతాను. కాబట్టి ఇదిన వాక్య ధ్యానం ద్వారా ప్రభు మాటలను విశ్వసిద్దాము. ఆయన యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి ఆయనను వెంబడిద్దాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయను గాక.
ఆమెన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, ఇదిగోనైనా మీ యందు భయభక్తులు గల వారి చుట్టూ మీ దూతని కావలించి వారిని క్షేమకరమైనటువంటి మార్గంలో నడిపిస్తున్నారు ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మేము కూడా మీ నామమును బట్టి ప్రభు అనేక రకాలైనటువంటి శోధనలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మీరు మాకు తోడుగా ఉన్నారనేటువంటి విశ్వాసం కలిగినటువంటి వారుగా ఎటువంటి భయము లేకుండా మీ నామంలో కొనసాగే కృపను మా అందరికీ దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.